తిన్నది అరగట్లేదు, తిన్నా కానీ కడుపులో ఏదోలా ఉంటుంది. అంటే చాలామందికి మధ్య అసిడిటీ దగ్గర నుంచి గ్యాసులు, అల్సర్లు ఈ ప్రాబ్లమ్స్ బాగా వచ్చేసినాయి కదండి. నాకు కూడా ఒకప్పుడు బాగా ఉండేది. ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు వయసులోనే ఇది బాగా స్టార్ట్ అయిపోయి ఎంత ఇబ్బంది అంటే ఒట్టి పెరుగన్నం తిన్నా కూడా విపరీతమైన కడుపులో మంట వచ్చేస్తూ ఉండేదండి. దీనికి నేను ఆ రోజు ఫాలో అయ్యింది మళ్ళీ గుర్తొచ్చి చెప్తున్నా. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు, లేకపోయినా కానీ నేనైతే ఫాలో అవుతున్నాను. ఆ రోజు ఏం చేశాను అంటే ఖాళీ కడుపుతో పొద్దున్నే కాస్త బొప్పాయి తీసుకునేవాడినండి. బొప్పాయి మీకు తెలియదేముంది, వెరీ చీప్ కాబట్టి మనందరికీ కూడా చాలా చాలా చిన్న చూపు. అసలు దాన్ని ఒక ఫ్రూట్గా కూడా చూడట్లేదు చాలామందికి. ఇంటి పక్కన 2 బొప్పాయి చెట్లు వేసుకున్నా చాలు, ఎలా ఉంటుందో మీకు తెలుసు. 6 నెలలు సంవత్సరంలో కాపు వచ్చేస్తూ ఉంటుంది. బయట కూడా పెద్ద రేట్ ఏమీ లేదండి, కిలో 20-30 రూపాయలకి మించి కూడా లేదు. సో నా సలహా ఏంటంటే ఖాళీ కడుపుతో బొప్పాయి తీసుకోండి. లేదు ఖాళీ కడుపుతో కుదరలేదు అన్నవాళ్ళు భోజనం అయిపోయిన వెంటనే, భోజనం అంటే మళ్ళీ పేకల దాకా కాకుండా 70 to 60% తిని ఇంకో 10-20% బొప్పాయి ముక్కలతో ఫిల్ చేసి చూడండి. ఇక ఇందులో పైపెయిన్ అని చెప్పి ఒక ఎంజైమ్ ఉంటుందండి. పైపెయిన్ ఒక జిగురు ఉంటుందో చూడండి. ఆ జిగురు ఇంకా చాలా చోట్ల వాడతారులేండి. ప్రస్తుతానికి మన పొట్టలో ఎలా వాడవచ్చు అనేది చూద్దాం. ఆ జిగురు లోపల పొట్టను చక్కగా క్లీన్ చేస్తుందండి. మనం డైలీ తినే స్నాక్స్, బిర్యానీలు, కూల్ డ్రింకులు, ఇంకా ఎన్ని దరిద్రాలు పొట్టలోకి పంపిస్తున్నామో మీకు తెలుసు కదా. ఆ దరిద్రాలన్నీ కూడా వాషౌట్ అయిపోయి కిడ్నీల మీద కూడా ప్రెజర్ పడకుండా ముందు బయటికి కొట్టేయాలి కదా. ఈ బయటికి కొట్టేసే విషయంలో బొప్పాయి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలామందికి అబ్బో అదేమో మోషన్ అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్ ఏమో ఒంట్లోంచి సత్తు పోతుందేమో చాలా భయం ఉంటుందండి. సంవత్సరాల తరబడి మీ పేగులు పాడైపోయినాయి గుర్తుంచుకోండి. పేగు గోడలు దరిద్రంగా తయారైనవి అనేది గుర్తుంచుకోండి. సో ఆ బౌలింగ్ మూమెంట్ అంటాం కదండి, అది కూడా పాడైపోయింది చాలామందికి. సో ఆ బౌలింగ్ మూమెంట్ మెరుగుపడింది. బౌలింగ్ అంటే ఏం కాదండి, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కాస్త పని చేయడం. సో మరి ఇది అన్నిటికీ బొప్పాయి పనిచేస్తుంది కాబట్టి తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా 1-2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు, నా ఆరోగ్యానికి రహస్యం బొప్పాయి, నేను డైలీ తీసుకుంటాను అని. అప్పటి నుంచి మేము కూడా ఫాలో అవుతున్నామండి. నిజంగా అద్భుతమే ఇది. ఇక మళ్ళీ విటమిన్స్ వీటి విషయానికి వస్తే మీకు తెలుసు, ఈ కలర్ ఫ్రూట్స్ తినండి అంటారు. ఎందుకో మీకు తెలుసు, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధి అంటే మామూలు సమృద్ధి కాదు, పిల్లలకి కళ్ళజోడు పెట్టాల్సిన అవసరం లేదు అనే స్థాయిలో విటమిన్ ఏ వచ్చేస్తుంది. అంటే ఇక విటమిన్ సి దగ్గర నుంచి చాలా ఉన్నాయి ఇందులో, 1-2 కాదు. ఆ పురాణం అంతా ఎందుకు? బొప్పాయి తిన్నారా, ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఖాళీ కడుపుతో తిన్నారా ఒకసారి చెప్పండి, కామెంట్ చెప్పండి. మరి ఇలాంటి మంచి విషయాల కోసం షేర్ చేస్తూ ఉండండి. నా ఎక్స్పీరియన్సే కదా చెప్పాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.